పితృదేవతల గురించి పట్టించుకునేవాడు ఉండడు. అసలు తల్లి తండ్రి ఫోటో కూడా ఇంట్లో ఉండదు. అట్టే మాట్లాడితే కూతురికి పెళ్లి చేసేటప్పుడు కన్యావరణ ఉంటున్నప్పుడు 3 తరాల పేర్లు చెప్పాలి. ఇంటి బ్రహ్మగారు అడుగుతాడు, ఏమయ్యా 3 తరాల పేర్లు చెప్పు, మీ తాతగారి పేరు ఏమిటంటాడు, తెలియదు. అది చెప్పడానికి ఒక ముసలమ్మ ఉంటుంది, ఆవిడని అడగాలి. మీ తాత పేరు ఇదిరా అంటుంది ఆవిడ. అప్పుడు ఆ తాత పేరు, అప్పుడు తండ్రి పేరు చెప్తాడు. వీడి పేరు ఒకటే వీడి గుర్తు, తండ్రి పేరు ఏదో కొద్దిగా గుర్తు ఉంటే తాత పేరు తెలియనే తెలియదు. అసలు ముత్తాత పేరు చెప్పేవాడే లేరు. అసలు నాయనమ్మ పేరు అవి తెలుసున్న వాళ్ళు, తాతమ్మ పేరు తెలుసున్న వాళ్ళు ఇప్పుడు లేనే లేరు. అసలు తల్లిదండ్రులతోటి అనుబంధమే లేదు. వాడు పుడుతూనే హాస్టల్కి పోతాడు, తర్వాత అమెరికా పోతాడు, అక్కడ చదువుకుంటాడు, రష్యాలో ఉద్యోగం చేస్తాడు, లండన్లో రిటైర్ అవుతాడు, ఎక్కడో ఢిల్లీలో సెటిల్ అవుతాడు. ఈలోగా జన్మనిచ్చిన తండ్రి ఎప్పుడో ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆగిపోయిన పుణ్యానికి వాడిని ఐస్ పెట్టులో పెట్టి 48 గంటలు పీనుగు నానిపోయి గడ్డ కట్టేసి ముట్టుకుంటే జారిపోయేట్టు అయిపోయాక వాడు వస్తాడు. వాడిని కన్న పుణ్యం ఏమిటో తెలుసా అండి? కొడుకు అడగాలి అగ్నిహోత్రుణ్ణి, ఆ కట్టెల మీద పెట్టేటప్పుడు ప్రార్థన చేస్తాడు, మా నాన్న బతికున్నంత కాలం నిన్ను పరమభక్తితో ఆరాధన చేశాడు, మా నాన్న